అందరికీ నమస్కారం. నేను కామన్ సుభాష్. ఈ వీడియోలో మనం ఒకవేళ ఇంటి పన్ను ఎక్కువ ఉంటే దాన్ని ఎలా రివిజన్ పిటిషన్ ఇచ్చేసి తగ్గించుకోవచ్చు అనే ప్రాసెస్ గురించి చెప్పడం జరిగింది. అండ్ ఒకవేళ ఒక మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో ఉండే హౌస్కి మన మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేసుకోవచ్చు. చాలా వరకు మొబైల్ నెంబర్స్ ఎవరు మన ఇంటికి అప్డేట్ చేసుకోలేదు. కాబట్టి ఎలా అప్డేట్ చేసుకునే విషయం, ఒకవేళ తప్పున్న దాన్ని ఎలా అప్డేట్ చేసుకునే విషయం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అసెస్మెంట్ డీటెయిల్స్లో మన ఇంటి కొలతలు ఉంటాయి. నేను దాని గురించి వీడియోలో చెప్పడం జరిగింది. అది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అందులో చూసుకొని ఒకవేళ మన మెజర్మెంట్స్ ఎక్కువ ఉన్నా లేదంటే డీటెయిల్స్ వల్ల తప్పులున్నా రివిజన్ పిటిషన్ ద్వారా అప్లై చేయడానికి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సిడిఎంఏ తెలంగాణ మన గూగుల్లో టైప్ చేసుకొని వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ అయ్యాక కింద ప్రాపర్ ట్యాక్స్ పే ఆన్లైన్ ప్రాపర్ ట్యాక్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుంది. సో ఇందులో ప్రాపర్ ట్యాక్స్ క్లిక్ చేస్తే ఇందులో ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి. సో ఇక్కడ రివిజన్ పిటిషన్, ఇది రివిజన్ పిటిషన్, నేను క్లిక్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్, ఓటీపీ ఎంట్రీ చేసుకుని మన అసెస్మెంట్ నెంబర్ తెలియకపోతే ఎలా ఉన్నాయని కూడా నేను వీడియోలో చెప్పడం జరిగింది. జస్ట్ మన ప్రాపర్ ట్యాక్స్ పేమెంట్ దాంట్లో అసెస్మెంట్ నెంబర్ ఉంటుంది, క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ కూడా చూసుకోవచ్చు కరెక్ట్ ఉందా లేదా అనేది. నేను నెక్స్ట్ ఇది అయిపోయినాక నేను మొబైల్ నెంబర్ అప్డేషన్ గురించి చెప్తాను. సో ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ మెజర్మెంట్స్, సో ఇక్కడ బిల్డింగ్ పర్మిషన్ అవైలబుల్ ఇస్తాను ఉంటే ఎస్ అని పెట్టేసి మనం బిల్డింగ్ ప్లాన్ అప్లోడ్ చేస్తుంది. లేదంటే మనం నాన్ క్లిక్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రీజన్ ఫర్ పిటిషన్, ఇక్కడ వేరియేషన్ ఇన్ జోన్ లొకాలిటీ, వేరియేషన్ ఇన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ డేట్, వేరియేషన్ ఇన్ ప్లాట్ ఏరియా, చేంజ్ ఇన్ ఆక్యుపెంట్ టైప్, డీవియేషన్ ఇన్ ఫ్లోర్ నెంబర్, అవైలబిలిటీ ఆఫ్ బిల్డింగ్ పర్మిషన్, అవైలబిలిటీ ఆఫ్ సేల్ డీడ్. ఇలా మనం ఒక బిల్డింగ్ పర్మిషన్ ఉండి కూడా ఒకవేళ బిల్డింగ్ పర్మిషన్ ఉంటే యూఏసీ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అనేది మనకు పడదు. బిల్డింగ్ పర్మిషన్ లేకపోతే యూఏసీ అని ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది మన దాంట్లో. ఇక్కడ యూసీ పెనాల్టీ ఉంది కదా, ఇది ఇక్కడ మనకు ట్యాక్స్ పడిందంటే దానికి పర్మిషన్ లేదని చెప్పేసి మనకు అడిషనల్ 100% యూసీ అమౌంట్ వేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఒకవేళ మనకు పర్మిషన్ ఉన్నాక కూడా అలా పడితే అట్లా మనం పర్మిషన్ అప్లోడ్ చేసుకొని రివిజన్ పిటిషన్ పెట్టచ్చు. లేదు మనం మెజర్మెంట్ చేంజ్ ఉన్నా కానీ ఇక్కడ మనం మెజర్మెంట్ ఆప్షన్ వచ్చేసి వేరియేషన్ ప్లాట్ ఏరియా ఏ ఆప్షన్ వచ్చేసినా రివిజన్ దానికి వస్తుంది. కాబట్టి రివిజన్ చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టేసి ఇక్కడ సిజన్ రిమార్క్స్లో మనం రిమార్క్స్ క్లియర్గా రాయాలి. ఏమైంది, దేనివల్ల మనం రివిజన్ పెడుతున్నామని క్లియర్గా రాసేసి సబ్మిట్ కొట్టేస్తే వెళ్ళిపోతుంది. తర్వాత కన్సర్న్ మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చి ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ చేసేదాకా మనకు రివిజన్ చేయడం జరుగుతుంది. సో ఇది రివిజన్ పిటిషన్ గురించి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేయాలంటే ఇక్కడ సేమ్ ఇందులో వెళ్ళాక లాస్ట్కి అదర్ సర్వీసెస్ ఉంది. ఇందులో సిటిజన్ మొబైల్ నెంబర్ అప్డేషన్, ఇది క్లిక్ చేసుకోవాలి. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రాపర్ ట్యాక్స్, లైసెన్స్, వాటర్ చార్జ్, వెహికలెన్స్ ఇలా 4 ఉన్నాయి. ప్రాపర్ ట్యాక్స్, అసెస్మెంట్ నెంబర్, మన యొక్క అసెస్మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఎడిట్ మొబైల్ నెంబర్ ఆప్షన్ ఉంది. ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్, ఎడిట్ మొబైల్ నెంబర్, ఇక్కడ మన నెంబరు ఎంటర్ చేసుకోవాలి. చేసుకొని అప్డేట్, ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసేసి సబ్మిట్ ఓటీపీ. సో
సో ది మొబైల్ నెంబర్ హ్యాస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. సో అప్డేట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రాపర్ ట్యాక్స్లో మన వ్యూ అసెస్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం. వ్యూ అసెస్మెంట్ డీటెయిల్స్ ఓపెన్ చేసేసి మన అసెస్మెంట్ నెంబర్ చేసి మొబైల్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ ఇంతకుముందు వేరే ఉండేది, ఇప్పుడు నెంబర్ అప్డేట్ అయిపోయింది. ఇలా మనం మన ఇంటికి మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని మీ గ్రూప్లో షేర్ చేయండి, ఎందుకంటే చాలా వరకు మొబైల్ నెంబర్ ఎవరు అప్డేట్ చేసుకోలేదు. ఈ వేటికో మొబైల్ నెంబర్స్ మనవి ఉన్నాయి కాబట్టి మన ఇంటికి మన మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.